కృష్ణం వందే జగద్గురుం. లోకానికి గురువు వేణుమాధవుడు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపించాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లవాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనస్సులు దోచుకున్నాడు. అంతేకాదు, గోప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ రక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తుంది అంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి గురించి, కృష్ణాష్టమి విశిష్టత గురించి మన ఆడితత్వ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియం. భాగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి. తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడు అని చెప్తుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తూ ఉంటారు. అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రం వేళ అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. తనని ఎలాగైనా రక్షించాలి అనుకుంటారు దేవకి, వసుదేవులు. అదే సమయంలో ఆ చిన్నారి విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంకెళ్ళు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుణ్ణి వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తరువాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్ల చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి వెళ్తాడు. అప్పుడు తన సంకెళ్ళు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి, ఆడపిల్ల పుట్టిందని, తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. ఇక వేణుమాధవుని ఆశీస్సుల కోసం మీరు చేయవలసినవి ఏమిటి అంటే, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి. వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు. అందుకే ఈ స్వామిని మురళీధరుడని కూడా అంటారు. పూజ పూర్తయిన తరువాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు వేణుమాధవుని ఆశీస్సులు లభించాలి. జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న, రాతి పంచదార అంటే కండ చక్కెర అని అంటారు, దాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి. అలాగే అందంగా అలంకరించబడ్డ ఊయల తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి. కృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు. అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.
ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి. ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు. అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో, ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి బలరాముడికి రాఖీ కట్టాలి. అదేవిధంగా కన్నయ్యకి ఇష్టమైన మల్లెపూలు, పారిజాతం లేదా దేవగాని పువ్వులు సమర్పించాలి. శ్రీకృష్ణుని పూజలో కూడా వీటిని వాడుకోవచ్చు. శ్రీకృష్ణాష్టమి రోజు ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పళ్ళు, ధాన్యాలు, బట్టలు దానం చేయాలి. మీరు కూడా ఈ కృష్ణాష్టమి పండుగని చాలా ఘనంగా, వైభవంగా, మనస్ఫూర్తిగా జరుపుకొని స్వామి ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.